Hello everyone. Today we are going to discussing class 10 chapter name is trigonometry. మనం ఈరోజు క్లాస్ 10 చాప్టర్ ట్రైగ్నోమెట్రీ గురించి నేర్చుకుంటాం. చాలా మంది స్టూడెంట్లు ట్రైగ్నోమెట్రీ చాప్టర్ చాలా టఫ్గా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఈరోజు నుంచి మనం చెప్పే వీడియోస్లు ప్రతిరోజు వింటే మీరు ట్రైగ్నోమెట్రీ ఇంత టఫ్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీ వేలో చెప్తా కనుక మీరు ప్రతిరోజు వీడియో ఫాలో అవ్వండి. సో chapter name is trigonometry. Chapter name is trigonometry. Trigonometry is a branch of mathematics. It's explain the relation between sides and angles. ఓకే, ట్రైగ్నోమెట్రీ అనే చాప్టర్ మనకు రిలేషన్ చెప్తుందంటే ఒక ట్రయాంగిల్ ఒక సైడ్స్ అండ్ యాంగిల్స్ గురించి చెప్తుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ట్రై మీన్స్ 3, ట్రై మీన్స్ 3, gono means sides, gono means sides, metry means measure, sides, three sides ఎందులో ఉంటదంటే మనకు ట్రయాంగిల్, ఎవ్రీ ట్రయాంగిల్ హ్యావింగ్ 3 sides. సో మనం 3 sides ఒక అంటే మనం కంప్లీట్లీ ట్రైగోనోమెట్రీలో ఏ దాని గురించి నేర్చుకుంటామంటే 3 sides దేనికి ఉంటుంది, ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్ గురించి నేర్చుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే ఇన్ ట్రైగోనోమెట్రీ okay, in trigonometry completely applicable right angled triangle. What is the meaning of right angled triangle? In a triangle there is any one of the angle is exactly 90 degrees, then we are calling right angled triangle. ఏదైనా ఒక యాంగిల్ 90 degrees ఉంటే ఎగ్జాక్ట్లీగా 90 degrees ఉంటే మనం దానికి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఇది ఎగ్జాక్ట్లీ ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది. సో రిమైనింగ్ ఎంతైనా ఉండొచ్చు, ఇది 30 ఉండొచ్చు, 35, ఇది ఎంత 30 ఉండొచ్చు, ఆర్ ఇది 60 ఉండొచ్చు, ఆర్ ఇది 45 ఉండొచ్చు, ఇది ఎంత 45. there is no matter, but any one of the angle exactly becomes 90 degrees, then we are calling right angled triangle. Okay, the trigonometry is applicable for only right angled triangle. Okay, now we are going to discuss about the ratios of in trigonometry. So first మనకు right angular triangle means ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనకు రేషియోస్ ఏముంటాయి, ట్రైగోనోమెట్రీ రేషియోస్. ఫస్ట్ మనకు ట్రైగోనోమెట్రీ రేషియోస్ రావాలంటే మనం ఏం చేయాలంటే మనం ట్రయాంగిల్లో ఒక థీటా ఎంచుకుంటాం. థీటా ఎట్లా, ఇప్పుడు ఒక ఎగ్జాక్ట్లీ ఇది ఒక 90 degrees ఉందనుకోండి, ఎగ్జాక్ట్లీ ఏ అండ్ బి అండ్ సి. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 90 degrees యాంగిల్. సో రిమైనింగ్ ఇక్కడ వేరు రెండు యాంగిల్ ఉన్నాయి కాబట్టి థీటా ఎక్కడైనా రావచ్చు, యాంగిల్ సి వద్ద రావచ్చు, యాంగిల్ ఏ వద్ద రావచ్చు. సో నేను ఇప్పుడు యాంగిల్ ఇక్కడ థీటా అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. థీటా అనేది this is called we theta. In trigonometry this symbol we are calling theta. Okay, so exactly one angle is 90 degrees, then two angles you choose, any one of the angle is theta. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఎగ్జాక్ట్లీ 90 degrees కి ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే హైపోటనస్ హెచ్ అనుకోవచ్చు. నెక్స్ట్ మనకు 90 degrees కి ఆపోజిట్ ఉన్న దాన్ని ఎప్పుడైనా హైపోటనస్ అనాలి. సో ఇప్పుడు థీటాకి ఎప్పుడైనా ఆపోజిట్ ఉంటే దాన్ని మనం ఆల్టిట్యూడ్ అనుకోవచ్చు, లేదా మనకు ఆపోజిట్ సైడ్ అనుకోవచ్చు. దిస్ ఈస్ ద హైపోటనస్ సైడ్. సో ఇది ఏమనుకోవచ్చు మనం ఆపోజిట్ సైడ్. దిస్ ఈస్ ఆపోజిట్ సైడ్. ఏది 90 degrees కి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్ లైన్ ఉందనుకోండి ట్రయాంగిల్, దాన్ని మనం ఏమనుకోవాలంటే హైపోటనస్. మనం థీటా ఇక్కడైనా చూస్ చేసుకోవచ్చు, కానీ థీటాకు ఆపోజిట్ లైన్ ఉంటుందా, ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని మనం ఆపోజిట్ సైడ్ అనుకోవాలి. థీటాకు ఏదైనా కింద ఉందనుకో దాన్ని మనం ఏమనుకోవాలంటే బేస్ అనుకోవచ్చు, లేదా అడ్జసెంట్ సైడ్. బేస్ ఆర్ యూ కెన్ ఫీల్ అడ్జసెంట్ సైడ్. మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో థీటా ఇక్కడైనా చేంజ్ అవ్వచ్చు, కానీ ఏదైనా ఒక యాంగిల్ మాత్రం ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటేనే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ మనకు ట్రైగోనోమెట్రీలో యూజ్ అవుతాయి. సో నెక్స్ట్
వన్ మోర్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇది అనుకోండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ మన ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది, 90 డిగ్రీస్ ఉంది. సో ఏ అండ్ బి అండ్ సి, ఏ అండ్ బి అండ్ సి. సో ఇక్కడ మనం ఫస్ట్ థీటా ఇక్కడ పెట్టాం. సో ఇప్పుడు థీటా ఎక్కడ అవుతుంది, ఇక్కడ చేంజ్ అయింది అనుకోండి, థీటా ఇక్కడ చేంజ్ అయింది. సో మనకు 90 డిగ్రీస్ కి ఆపోజిట్ సైడ్ ఉంటే దాన్ని మనం ఎప్పుడైనా దాన్ని ఏమనాలంటే హైపోటనస్ సైడ్. హైపోటనస్ మీన్స్ హెచ్. ఓకే, నెక్స్ట్ మనకు థీటాకు ఎప్పుడైనా ఆపోజిట్ లైన్ ఉంది అనుకోండి, దాన్ని మన ఆపోజిట్ సైడ్ అని ఫీల్ అవ్వాలి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, థీటా చేంజ్ అయ్యేటరకు మనం ఏ దాన్ని ఆపోజిట్ సైడ్ అనుకోవాలి, ఏ దాన్ని హైపోటనస్ అనుకోవాలని చాలా మంది ఈ ట్రైగ్నోమెట్రీలో ఇదే ఫీల్ అవుతారు, ఇదే కన్ఫ్యూజన్ అవుతారు. సో మనం ఎప్పుడైనా 90 డిగ్రీస్ కి ఎగ్జాక్ట్లీ ఉంటే దాన్ని హైపోటనస్ అనుకోవాలి. థీటాకు ఆపోజిట్, ఇక్కడ థీటా ఇక్కడ ఉంది కాబట్టి థీటాకు ఆపోజిట్ లైన్ ఆపోజిట్ సైడ్ అయింది. ఇక్కడ థీటా ఉంది కాబట్టి థీటాకు మనకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా చూసుకుంటే మనకి ఇది ఆపోజిట్ సైడ్ అయితే, కానీ దట్ ఈస్ మిస్టేక్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఉంటేనే దాన్ని ఆపోజిట్ సైడ్ అనాలి, లేకపోతే ఇదే విధంగా ఆలోచిస్తే మనకి ఇది ఆపోజిట్ సైడ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆపోజిట్ సైడ్ చేంజ్ అయింది. చూడండి, థీటాకు ఆపోజిట్ సైడ్ ఉన్నది ఆపోజిట్. థీటాకు ఏదైనా కిందిది ఉంది అనుకోండి, కిందిది ఉంటే దాన్ని మనం బేస్ అనవచ్చు లేదా అడ్జసెంట్ సైడ్. ఇవి ఎందుకు చెప్తున్నావు సార్ అంటే మనకు ట్రైగ్నోమెట్రీ రేషియోస్ రాయడానికి యూజ్ అవుతాయి. చూడండి, ఆపోజిట్ సైడ్స్. వై యు ఆర్ సేయింగ్ లైక్ దిస్ సార్? These all concepts are using for to writing the trigonometry ratios. Okay, trigonometry ratios we are having 6 types, 6 ways or 6 types. మన 6 విధాలుగా అనవచ్చు. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు చూడండి, థీటా మన ఒక ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ అయితే డెఫినెట్లీ బి దేర్. రిమైనింగ్ ఏముంటుందంటే థీటా ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా చేంజ్ అవ్వచ్చు. దాన్ని బట్టి మనం రేషియో రాయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ 90 డిగ్రీస్ కి ఆపోజిట్ ఎప్పుడైనా హైపోటనస్ అవుతుంది, థీటాకు ఆపోజిట్ సైడ్ ఎప్పుడైనా ఆపోజిట్ సైడ్ అవుతుంది. దాని కిందికి ఉంటే థీటా కిందికి ఉంటే బేస్ అవుతుంది, లేకపోతే అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ థీటా చేంజ్ అయింది. వెన్ యూ ఆర్ కంపేరింగ్ దీస్ టూ ట్రయాంగిల్స్ దేర్ బి లిటిల్ బి చేంజింగ్ ద థీటా. ఓకే, సో డోంట్ యూ కన్ఫ్యూజ్. వెన్ ఎవర్ ద 90 degrees opposite side become hypotenuse and theta opposite side becomes opposite side and below side is becomes adjacent side. This concept is very useful to writing the trigonometry ratios. Okay, don't confuse. So trigonometry ratios, observe trigonometry ratios. First sin theta trigonometry ratio. What you can write? Sin theta ane danni mana ratio ila rayalante opposite side by hypotenuse, opposite side. So theta ku opposite side edi undi, this is opposite side by hypotenuse, opposite side by hypotenuse. Sin theta ku ఈ theta తీసుకుంటే మన ఏదైతే అంటే AB అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో మనకు హైపోటెనస్ ఏమవుతుంది, AC అవుతుంది. సో ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, BC లైన్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ కు ఫిగర్ నేమ్స్ ఇచ్చుకుంటే దిస్ ఇస్ ద ట్రయాంగిల్ 1, దెన్ దిస్ ఇస్ ద ట్రయాంగిల్ 2. ఫ్రమ్ ట్రయాంగిల్ 1 నుంచి మనం ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, AB అవుతుంది. ట్రయాంగిల్ 1 నుంచి ఏమవుతుంది అంటే AB అవుతుంది. నెక్స్ట్ హైపోటెనస్ ఏమవుతుంది, C అవుతుంది. సో ట్రయాంగిల్ 2 నుంచి, ఫ్రమ్ ట్రయాంగిల్ 2 నుంచి ఆపోజిట్ సైడ్ ఏదైతుంది, BC అవుతుంది కదా. థీటాకు ఆపోజిట్ సైడ్ ఉన్నదని మనం థీటా అన్నది. సో ట్రయాంగిల్ 2 నుంచి చూసుకుంటే మనకు BC అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ AB అనేది మనకు అడ్జస్ట్ హైపోటెనస్ అవుతుంది. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద ట్రయాంగిల్ 1, దిస్ ఇస్ ద ట్రయాంగిల్ 2. బికాస్ ఆఫ్ దేర్ ఇస్ చేంజింగ్ ద థీటా. ఇక్కడ థీటా చేంజ్ అయింది, ఇక్కడ కూడా థీటా చేంజ్ అయింది. సో మనకు సైన్ థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో మన ట్రయాంగిల్ 1 నుంచి ఆపోజిట్ సైడ్ ఏది, AB అయింది. సో హైపోటెనస్ అనేది AC అయింది. సో నెక్స్ట్ ఏం థీటా ఉంటుంది, కాస్ థీటా. నెక్స్ట్ ఏముంటది, కాస్ థీటా. ఇవి కొద్దిగా బ్యాడ్ చేసుకోవాలి, కొద్దిగా ఫస్ట్ బ్యాడ్ చేసుకుంటే తర్వాత మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ అయితే బ్యాడ్ చేసి నెక్స్ట్ ఏముంటది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. వీటిని ఏమంటారంటే ట్రైగ్నోమెట్రీ రేషియోస్ అంటారు. సో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మాత్రమే మనం రేషియోస్ రాయగలం. ఓకే, నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ట్రయాంగిల్ 1 నుంచి మనకు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది అంటే చూడండి, దిస్ ఇస్ సైన్ థీటా. సో దిస్ ఇస్ ద కాస్ థీటా, దిస్ ఇస్ సైన్ థీటా, దిస్ ఇస్ కాస్ థీటా. సో కాస్ థీటా ట్రయాంగిల్ 1 నుంచి ఇలా ట్రయాంగిల్ 1 నుంచి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, BC అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది.
బీసీ అనేది అడ్జసెంట్ సైడ్ అయితే హైపోటెనస్ అనేది ఏసీ అయితే. ఓకే, సో నెక్స్ట్ ట్రయాంగిల్ 2 నుంచి చూసుకుంటే మనకు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, కిందిది థీటాకు ఆపోజిట్ సైడ్ ఉన్నది ఆపోజిట్ సైడ్ అవుతుంది. 90 డిగ్రీస్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్నది ఎప్పుడైనా హైపోటెనస్ అవుతుంది, డోంట్ ఫర్గెట్. సో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏసీ. ఏసీ బై సో హైపోటెనస్ అవుతుంది ఏమవుతుంది, ఏబి. హైపోటెనస్ ఏమవుతుంది, ఏబి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి థీటా ఏంటంటే మనకు tan థీటా. నెక్స్ట్ ఏమన్నా tan థీటా. మన ఎగ్జాంపుల్ గా tan థీటాకు ఒక ఫార్ములా ఉంటుంది. tan థీటాకి ఏం ఫార్ములా ఉంటుంది అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే sin థీటా బై cos థీటా రాసుకోవచ్చు. tan థీటాకు మనం బ్యాడ్ చేయొద్దు సబ్జెక్ట్ ని, ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ ఈ ప్రతిదీ మనం విడదీస్తూ నేర్చుకుంటే సబ్జెక్ట్ చాలా ఈజీ ఉంటుంది. బ్యాడ్ అని చేస్తే మనకి చాలా కన్ఫ్యూజ్. tan థీటా sin థీటా బై cos థీటా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ sin థీటా cos థీటా వాల్యూ తెలుసు, sin థీటా cos థీటా వాల్యూ తెలుసు. సో నేను ఇప్పుడు tan థీటాను ఈ రెండు నుంచి ఎట్లా తీసుకొస్తా చూడండి. tan థీటా ఈజ్ ఈక్వల్ టు మనకు ట్రయాంగిల్ 1 నుంచి అయితే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అయితే చూడండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో మనకు ఇదేంది sin థీటా హైపోటెనస్ బై అనేది మనకు cos థీటాకి ఏం రాసుకోవచ్చు అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ మనకు ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా 2/3/5/8 ఉందనుకో, మనం ఇది కన్వర్ట్ చేస్తే 2/3 ఇంటూ 8/5 అవుతుంది కదా. అదే విధంగా మన ఇక్కడ బైలో ఉంది కాబట్టి దీన్ని కన్వర్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు నేను దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్ అయితే మనం ఆపోజిట్ సైడ్ బై ఏంది హైపోటెనస్. సో నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ ఏమవుతుంది, ఇది కన్వర్ట్ చేసుకుంటే హైపోటెనస్ రొటేట్ అవుతుంది కదా, డినామినేటర్ న్యూమరేటర్ హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ చూడండి, ఈ హైపోటెనస్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఏం మిగిలిందంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మిగిలింది. సో మనకేం tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో మీరు గుర్తుపెట్టుకుంటా అంటే గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా రప్పించుకోవచ్చు అంటే కూడా ఇట్లా రప్పించుకోవచ్చు. సో నేను 2 వేలో చెప్తున్నా. సో మనం tan థీటా ఏం రాసుకోవచ్చు, tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇదంతా ట్రైగ్నోమెట్రీలో బేసిక్స్, ఇవి నేర్చుకుంటే నేను ముందు కాన్సెప్ట్ అనేవి మీకు ఈజీ అర్థమవుతుంది, అందుకే ఇది చెప్తున్నాను. సో మన ట్రయాంగిల్ 1 నుంచి తీసుకుంటే ఆపోజిట్ సైడ్ ఏమంటుంది ఏబి. సో అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, అడ్జసెంట్ అంటే థీటాకు కింద ఉన్నది. whatever the below side of the theta, that's become adjacent side is BC. Okay, so next triangle 2 nunchi, from triangle 2 because of in triangle 1 theta be at the point of C but theta be at the point of A, you observe this little bit difference. Okay, next ikkada opposite side ఏమవుతుంది, theta ki ఏదైతే opposite side అవుతుందో దాన్ని opposite side అంటాం BC. by adjacent side theta ki ఏదైతే కింద ఉందో whatever the below side of the theta, this is the below side of the theta, so that's become adjacent side. So adjacent side is AC. So observe, theta change అయినప్పుడు మనకు adjacent side and opposite side change అవుతుంది, బట్ హైపోటెనస్ అనేది చేంజ్ అవ్వదు. ఎందుకంటే 90 డిగ్రీస్ ఉంటే దాని ఎగ్జాక్ట్లీ లైన్ ఏది ఉందో దాన్ని మనం హైపోటెనస్ అంటాం. సో దీస్ ఆర్ ద sin theta, cos theta, tan theta. So when you are idea about this 3 theta, then remaining 3 theta is very simple. మీరు ఏదైనా ఈ 3 థీటాల గురించి అవగాహన ఉంటే మీకు మిగతా థీటాలు చాలా ఈజీ అవుతాయి. చూడండి ఒకసారి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, మనకు sin theta, cos theta, tan theta వచ్చింది. నెక్స్ట్ ఏదంటే మన cosec theta మనం ఏం రాసుకోవాలంటే 1/sin theta రాసుకోవాలి, 1/sin theta. సో 1/sin theta అనేది ఇక్కడ ఏముంది, 1/sin theta. sin theta లో మనం 1/sin theta వాల్యూ ఏముంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, హైపోటెనస్ ఉంది. సో మనకి ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి చేంజ్ అవుతుంది కదా.
చేంజ్ అవుతుంది కాబట్టి మనకి ఏమొస్తుంది హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది సో ఇక్కడ మనకు హైపోటనస్ బై ఆపోజిట్ సైడ్ సో హైపోటనస్ ఏముంది ఇక్కడ హైపోటనస్ ఏముంది ట్రయాంగిల్ 1 నుంచి చూసుకుంటే మనకు హైపోటనస్ ఏమవుతుంది ఇది అవుతుంది ఏసీ అనేది హైపోటనస్ అవుతుంది ట్రయాంగిల్ 1 నుంచి చూసుకుంటే మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది తీటకు ఆపోజిట్ లైన్ ఉన్నది ఆపోజిట్ సైడ్ అంటే ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది వెరీ ఈజీ మనకు ఈ మూడు తీటల గురించి మనకు తెలిసి ఉంటే రిమైనింగ్ 3 తీటలు చాలా ఈజీ సో ఇప్పుడు ఏమైంది సో ట్రయాంగిల్ 2 నుంచి చూసుకుంటే హైపోటనస్ ట్రయాంగిల్ 2 కి హైపోటనస్ ఏది ఏబి అనేది హైపోటనస్ నెక్స్ట్ ఆపోజిట్ అనేది బీసీ ఓకే సో అదే విధంగా మనకు ఏముంటుంది అంటే సెక్ థీటాకి ఏం రాసుకోవాలంటే రివర్స్ ఆఫ్ కాస్ థీటా సో కాస్ థీటాది ఏముంది 1 బై కాస్ థీటాకి ఏముంది అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ సో 1 బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ అంటే రివర్స్ రాసుకోవాలి మనం రివర్స్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ సో ఇది డినామినేటర్ లో ఉంది కాబట్టి మనం రివర్స్ అవుతుంది సో ఏమవుతుంది హైపోటనస్ బై అడ్జసెంట్ సైడ్ సో ఇక్కడ మనకు ట్రయాంగిల్ 1 నుంచి చూసుకుంటే మనకు హైపోటనస్ ఏముంది ఏసీ అనేది హైపోటనస్ ఉంది సో అడ్జసెంట్ సైడ్ ఏముంది తీటకు ఏదైతే కింది లైన్ ఉంటుందో దాన్ని బేస్ అంటాం అడ్జసెంట్ అంటే బీసీ అనేది ఇది ఉంది సో ట్రయాంగిల్ 2 నుంచి చూసుకుంటే మనకు 90 డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ అనేది హైపోటనస్ ఉంటుంది సో ఇక్కడ ఏబి అనేది హైపోటనస్ సో నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ ఏదైతే తీటకు కింది ఉంటే దాన్ని అడ్జసెంట్ సైడ్ అంటారు అడ్జసెంట్ సైడ్ ఎంత ఏసీ అనేది అడ్జసెంట్ సైడ్ సో ఓకే నెక్స్ట్ అదే విధంగా చూడండి ఒకసారి మనకు లాస్ట్ ఏదంటే కాట్ థీటా ఉంటుంది ఈ 3 తెలిసి ఉంటే మనకి ఈ 3 ఈజీ సో కాట్ థీటాకి ఏం రాసుకోవాలంటే 1 బై టాన్ థీటా సో 1 బై టాన్ థీటా గురించి మనకు తెలుసు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ సో రివర్స్ అవుతుంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ సో 1 బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇదంతా డినామినేటర్ లో ఉంది కాబట్టి రివర్స్ అవుతుంది రివర్స్ మల్టిప్లికేషన్ కాబట్టి చూడండి ఒకసారి 1 బై 2 బై 5 ఉంది 2 బై 5 ఉంది అనుకో దీన్ని ఏమంటాం 1 ఇంటూ డినామినేటర్ లో 5 బై 2 అదే విధంగా మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం సో ఇది ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ సో మనకు ట్రయాంగిల్ 1 నుంచి చూసుకుంటే అడ్జసెంట్ సైడ్ ఏమైతుంది తీటకు కింది భాగం ఏదైతే ఉందో కింది లైన్ ఏదైతే ఉందో దాన్ని మన అడ్జసెంట్ లైన్ అంటే బీసీ అనేది అడ్జసెంట్ సైడ్ సో తీటకు ఆపోజిట్ లైన్ ఏది ఉంటుందో దాన్ని ఆపోజిట్ లైన్ అంటాం ఆపోజిట్ సైడ్ అంటాం సో ఇక్కడ ఆపోజిట్ ఏదంటే ట్రయాంగిల్ 1 నుంచి అయితే ఇదని ట్రయాంగిల్ నుంచి 2 చూడండి తీటా చేంజ్ అయింది కాబట్టి దాన్ని అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ కూడా చేంజ్ అయితే కానీ ఒక 90 డిగ్రీస్ మాత్రం ఎగ్జాక్ట్లీ ఉంటుంది సో 90 డిగ్రీస్ కి మనకి ఏం రావాలి అడ్జసెంట్ సైడ్ ఈ థీటా ఫ్రమ్ ట్రయాంగిల్ నుంచి అడ్జసెంట్ సైడ్ అంటే కిందిది అయితే ఇది ఏసీ ఇస్ ద అడ్జసెంట్ సైడ్ నెక్స్ట్ బీసీ ఇస్ ద థీటాకు ఆపోజిట్ సైడ్ ఉన్నదే మనకు ఆపోజిట్ సైడ్ అవుతుంది థీటాకు ఆపోజిట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మన ఆపోజిట్ సైడ్ అంటాం బీసీ సో ఓకే సో ఇదంతా కంప్లీట్లీ మీకు సైన్ థీటా కాస్ థీటా వీటికి ఏమంటాం అంటే ట్రైగ్నోమెట్రిక్ రేషియోస్ ట్రై అంటే 3 గోనో మీన్స్ సైడ్స్ మెట్రీ మీన్స్ మెజర్మెంట్స్ మనం ఈ ట్రైగ్నోమెట్రీ కంప్లీట్లీ 3 అంటే ఏ యాంగిల్ ఉంటాయి ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ వాటి గురించి మాత్రమే ఈ ట్రైగ్నోమెట్రీలో నేర్చుకుంటాం ట్రైగ్నోమెట్రీ is completely applicable for only right angle to triangle trigonometry ratios means sin theta cos theta tan theta this is called theta this symbol is somebody is writing like this whatever may be then we are calling this is the theta okay how many trigonometry ratios the ratios is applicable for only right angle triangle what is the hypotenuse what is the adjacent side what is the opposite side మాత్రమే తెలుసుకోవాలి మనం ఇప్పుడు చూడండి sin theta కు opposite side by hypotenuse opposite side ఏమంటారు మనం ట్రయాంగిల్ 1 నుంచి 2 నుంచి నేర్చుకున్నాం సో sin theta cos theta tan theta cosec theta sec theta cot theta సో ఇట్లా రివర్స్ చేసుకోవచ్చు వీటి తెలుసు మనకు సమ్ టైమ్స్ లో ఈ వీటి నుంచి మనం కొన్ని ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇంటూ బై లో ఉంది కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమైతుంది
cosec theta into sin theta is equal to ఆన్సర్ ఎంత 1. ఈ కండిషన్ ఎప్పుడు ఫాలో అవుతుంది అంటే ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది అంటే ఇప్పుడు cosec theta 45 డిగ్రీస్ ఉందంట, theta సేమ్ ఉంది. సో sin theta ఆల్సో 45 డిగ్రీస్ ఉందనుకో, దాని కంప్లీట్ ఆన్సర్ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే, ఈ ప్రాపర్టీస్ అన్ని నేను ముందు చెప్తాను, మీరు మాత్రం ఫోకస్ చేయాలి, ఎక్కువ ఫోకస్ చేస్తూ రోజు వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బెల్ ఐకాన్ click on the bell icon because of when I am going to uploading the videos, in the time you are getting notification. సో మీరు sin theta cos theta అనేది మనకి ఇప్పుడు sin theta cos theta tan theta ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా కదా, మనకి ఈ మూడు వస్తే చాలు. ఇదంటే cos theta కు 1/sin రివర్స్, sin theta కు 1/cos, cot theta కు 1/cot. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూడండి ఒకసారి. cot theta is equal to tan theta, cot theta is equal to tan theta ఎంత అవుతుంది 1 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ cot theta ఒక 35 డిగ్రీస్ ఉంది అనుకోండి, tan theta ఒక 35 డిగ్రీస్ ఉంది అంటే theta సేమ్ ఉన్నప్పుడు దాని ఆన్సర్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది, బికాస్ ఆఫ్ రివర్స్ ఆఫ్. చూసుకోండి ఒకసారి, ఇలా ముందు ఇంకా చాలా కాన్సెప్ట్ ఈజీ వేలో చెప్తా కాబట్టి మీరు అప్లోడ్ చేసిన వీడియోను ఒక్కటి చూడాలి. సో ఇది మనకి ఈరోజు ఈ చిన్న కాన్సెప్ట్ బేసిక్స్ అని మనం బేసిక్స్ తోటి చాప్టర్ లోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఈ రోజు మనం ఏం నేర్చుకుంటామంటే వాట్ ఈస్ ద ట్రైగ్నోమెట్రీ, ట్రై అంటే ఏంది, గోనో అంటే ఏంది, మెట్రో అంటే ఏంది, నెక్స్ట్ వాట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆపోజిట్ సైడ్, టీటా చేంజ్ అయినప్పుడు దాని ఆపోజిట్ సైడ్ ఎట్లా చేంజ్ అవుతుంది, దాని అడ్జసెంట్ సైడ్ చేంజ్ ఎట్లా అవుతుంది, ఆపోజిట్ సైడ్ అనేది ఏనంటారు, అడ్జసెంట్ సైడ్ అనేది ఏనంటారు. నెక్స్ట్ ట్రైగ్నోమెట్రీ రేషియోస్ ఎన్ని ఉన్నాయంటే మనకు 6 ఉన్నాయి. sin theta, cos theta, tan theta, cosec theta, sec theta, tan theta. ఈ theta నుంచి మనం ట్రైగ్నోమెట్రీ రేషియో ఎలా రాయాలనేది నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఈ ట్రైగ్నోమెట్రీ కంప్లీట్లీ అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఒక థీరం నేర్చుకోవాలి. ఏంటంటే అది పైథాగరస్ థీరం నేర్చుకోవాలి. ఈ థీరం మనకు ఒక హైపోటనస్ అని అడ్జసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుంది. పైథాగరస్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి మనం పైథాగరస్ థీరం అంటాం. ఓకే, మనం ఏది నేర్చుకోవాలంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే పైథాగరస్ థీరం నుంచి నేర్చుకోవాలి. పైథాగరస్ థీరం ఆల్సో దిస్ థీరం is applicable only for right angle triangle. ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంది, ఎనీ సైడ్ ఈస్ క్లోజ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్, ఎనీ ఫిగర్ క్లోజ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ అందులో ఏంటంటే ఎగ్జాక్ట్ ఒక 90 డిగ్రీస్ సైడ్ ఉంటుంది. మనకి ఇక్కడ 90 డిగ్రీస్ అనేది ఒక యాంగిల్ ఉంటుంది. 90 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే హైపోటనస్ హెచ్. సో నెక్స్ట్ మనకు ఏ అండ్ బి ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ థీటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ థీటా గిట్లా ఏమి ఉండవు. మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ 90కి ఆపోజిట్ ఉన్న దాన్ని హైపోటనస్ అనుకోవాలి, కింద ఉన్న దానికి మనం ఏమనుకోవాలంటే బేస్ వర్టికల్ గా ఉంటే మనం ఇక్కడ హారిజాంటల్ గా ఉంటే దాన్ని బేస్ అనుకోవాలి, వర్టికల్ ఉంటే మనం దాన్ని ఆల్టిట్యూడ్ అనుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, మీ ట్రైగ్నోమెట్రీలో కూడా ఇట్లే చెప్పిండ్రు, ఇప్పుడు పైథాగరస్ కూడా అట్లే చెప్తున్నా. అంటే పైథాగరస్ ట్రైగ్నోమెట్రీ అంటే థీటా చేంజ్ అవుతూ ఉంటది, కానీ ఇక్కడ థీటా గిట్లా ఏమి ఉండదు. జస్ట్ 90 డిగ్రీస్ కి ఆపోజిట్ ఉన్నది హైపోటనస్ అవుతుంది, వర్టికల్ ఉన్నది ఆల్టిట్యూడ్ అవుతుంది ఏ అనుకోవాలి, నెక్స్ట్ కింద ఉన్నది బేస్ అనుకోవాలి. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది అంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకోవాలంటే ఫార్ములా హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్టిట్యూడ్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. మీన్స్ హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దిస్ రిమైనింగ్ టూ సైడ్ ఆఫ్ స్క్వేర్, ఏదైతే రెండు రిమైనింగ్ సైడ్ ఉన్నాయో దాని స్క్వేర్. సో మనకి హెచ్ ఓన్లీ మాత్రమే కావాలంటే మనం ఏం రాసుకోవాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ స్క్వేర్ ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే అండర్ రూట్ వస్తుంది. ఈ ఫార్ములా గుర్తుండాలి పైథాగరస్. సో మనకు ట్రైగ్నోమెట్రీ రేషియోస్ కానీ ఏదైనా రాయడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ ఒక ఫార్ములా గుర్తు పెట్టుకోండి. వీటి నుంచి వచ్చే ప్రతి కాన్సెప్ట్ నేను రేపు చెప్తాను, రేపు రిమైనింగ్ వీడియోలో. కాబట్టి మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు వింటూ ఉండండి. రేపు వీటి మీద ఫార్ములాస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ట్రైగ్నోమెట్రీ రేషియో ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలి, వాటి వల్ల యూజ్ ఏంటి, నెక్స్ట్ ఈ పైథాగరస్ థీరం వల్ల యూజ్ ఏంటి అనేది ఫర్దర్ రేపు వీడియో చేసే వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.